హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ శుభవార్త అండి. ఇక నుంచి కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ 11 సంవత్సరాల 3 నెలలే జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే అండి, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ రికవరీ సమస్య అనేది మనకు ప్రజెంట్ నడుస్తూ ఉందన్నమాట. ఇంకా ఫైనల్ అయితే కాలేదు. సో ప్రభుత్వం ఇది వరకు 180 నెలలు అంటే 15 సంవత్సరాల పాటు రికవరీ అయితే చేసేదన్నమాట. ఎవరైతే కమిట్ చేసి ఉంటారో వారి దగ్గర నుంచి. అలాగే మనకు ప్రభుత్వము ఈ ఇన్ని నెలలు తీసుకోవడం అనేది అన్యాయం అని చెప్పి పెన్షనర్లు కోర్టుకు కూడా వెళ్ళారు. దీని ద్వారా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. సో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి సో అందరికీ కూడా అమలయ్యేలాగా మెమో జారీ చేసింది. ఎవరికైతే 135 నెలలు అనగా 11 సంవత్సరాల 3 నెలలు కమ్యూటేషన్ రికవరీ పూర్తి అయి ఉంటుందో వారందరికీ కూడా ఇక నుంచి రికవరీని ఆపివేయాలి అని నవంబర్ 25వ తేదీన మెమో జారీ చేసింది. సో ఆ మంత్ నుంచి కొంతమందికి అప్పటికే బిల్లులు అప్లోడ్ చేసి ఉండబట్టి తర్వాత మంత్ నుంచి అయితే రికవరీ అనేది 135 నెలలు పూర్తయిన వారికి ఆపేస్తూ వస్తూ ఉన్నారనమాట. మరి ఇది పర్మనెంట్ సొల్యూషనా అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదండి. ఇప్పటి వరకు మనకు ఇటు కోర్టు వైపు చూసుకున్నా కూడా మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చి ఉంది. అలాగే ప్రభుత్వం సో రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీ ఆఫ్ అకౌంట్స్ అండ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే మెమో మాత్రమే జారీ చేసిందనమాట. అంటే ఇక్కడ ఏవి కూడా మనకు ఫైనల్ తీర్పు అయితే రాలేదు. ఒకటి సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు మనకు ఇది ఫైనల్ ఇది ఇక ఫిక్స్ అయిపోతుందనమాట ఈ విధంగా. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో జీవో జారీ చేసినట్లయితే ఈ మెమో కాస్త జీవో రూపంలో జారీ చేసినట్లయితే ఇవి కూడా మనకు పర్మనెంట్ అయిపోతుంది. మరి కోర్టు ద్వారా ఉత్తర్వులు ముందు వస్తాయి. అసలు కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకోవడం మంచిదా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఈలోపు జీవో రూపంలో జారీ చేస్తుందా? మరి ఈ సమస్యకు ఫైనల్ సొల్యూషన్ ఏంటి అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో దానికంటే ముందుగా కమ్యూటేషన్ అంటే ఏమిటి? సో కమ్యూటేషన్‌లో వచ్చిన ఇబ్బంది ఏమిటి? అలాగే ఎవరెవరికి ఎంతెంత లాస్ ఉంది? ఏ బేసిక్ వారికి ఎంత లాస్ ఉంది? అలాగే ఫైనల్‌గా కోర్టు జడ్జిమెంట్ ద్వారా తొందరగా మనము ఫైనల్‌గా ఈ విధంగా 135 నెలలకి కమ్యూటేషన్ రికవరీని ఫైనల్ జడ్జిమెంట్ తెచ్చుకోగలమా? లేదంటే ఈలోపు ప్రభుత్వమే జీవో రూపంలో జారీ చేస్తుందా? అనే పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చివరిదాకా చూడండి. వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది. చివరిదాకా అయితే చూడండి. ముందుగా సీవీపీ అంటే ఏందో 2 ముక్కల్లో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, సీవీపీ అంటే ఏమిటి? సీవీపీ వల్ల వచ్చిన సమస్య ఏంటి తెలుసుకుందాము. సో మనందరికీ ఒక విషయం తెలుసు. అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్‌లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలుంటుంది. అందులో మన బేసిక్ పెన్షన్‌లో గరిష్టంగా 40% వరకు మాత్రమే కమ్యూటేట్ అయితే చేసుకోవచ్చు. 40 లేదా 30 లేదా 20% ఈ విధంగా 10% కూడా మనము కమ్యూటేట్ చేసుకోవచ్చనమాట. ఈ కమ్యూట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని లంప్ సమ్ అమౌంట్ ఏక మొత్తంలో ఒకేసారి మనము ముందుగానే ప్రభుత్వము మనకు ఇస్తుందన్నమాట రిటైర్మెంట్ సమయంలో. సో కమ్యూట్ చేసిన దానికి ఏక మొత్తంలో ఇచ్చేసి ఆ మొత్తాన్ని కమ్యూట్ చేసిన పర్సెంటేజ్ ఎంతైతే ఉంటుందో ఆ కమ్యూట్ చేసిన అమౌంట్‌ని పెన్షనర్ యొక్క బేసిక్ పెన్షన్ నుంచి తగ్గిస్తుందన్నమాట. సో ఈ తగ్గింపు అనేది 15 సంవత్సరాల 15 సంవత్సరాల పాటైతే చేసేవారు. 180 నెలలు చేసేవారనమాట. సో తర్వాత తిరిగి మన పూర్తి పెన్షన్ అనేది మనకు
ఈ కమ్యూటేషన్ పూర్తయిన తర్వాత పూర్తి పెన్షన్ అనేది ఇస్తారు. ఈ విధంగా కమ్యూటేషన్ అనేది ఒక్కసారి మాత్రమే ఒక పెన్షన్ ఒకసారి మాత్రమే చేసుకోవచ్చు. అది కూడా ఆప్షనల్ అండి. సో, వారికి ఇష్టం ఉంటే కమ్యూట్ చేసుకోవచ్చు. లేదంటే కమ్యూటేషన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సో, మరి కమ్యూట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ సమస్య ఎలా వచ్చింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఇది వరకు అయితే కమ్యూటెడ్ 2010కి ముందు మనకు ఈ కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందండి ఫార్ములా. సో, 2010 జనవరి 30కి ముందు ఈ ఫార్ములా అనేది 10.46 ఇంటూ 12గా ఉండేది. సో, ఆ తర్వాత ఫిబ్రవరి 2010 నుంచి వారికి తగ్గించారనమాట. సో, ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఫార్ములాని 8.37%కి తగ్గించారనమాట. 8.37 ఇంటూ 12 అంటే ఇక్కడ ఇదివరకు ఆహ్, రూ. 125 కమ్యూటెడ్ రూపంలో వచ్చేదనమాట. ఆ వాల్యూను ఇప్పుడు రూ. 100కు తగ్గించారు. కానీ 15 సంవత్సరాలు అలాగే కంటిన్యూ చేశారు. సో, దీన్ని గమనించిన చాలామంది పెన్షనర్లు సో, ఎప్పటినుంచో ఇది సాగుతోందండి. సో, ఇది మనకు చిన్న అమౌంట్‌లో తక్కువ కనిపిస్తుంది. సో, అదే వాల్యూ పెరిగే కొద్దీ 125 కాకుండా 1,00,000, 25,000 అట్లా పెద్ద మొత్తాల్లో మనకు ఇది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందనమాట. సో, దీని ద్వారా ఎవరెవరు ఎంతెంత లాస్ అయ్యారు. సో, వారి వారి బేసిక్‌ని బట్టి 3,00,000 నుంచి 7,00,000, 8,00,000 ఇంకా ఐఏఎస్, ఐపీఎస్ రేంజ్‌లో వారికి 30,00,000 వరకు కూడా లాస్ అయ్యారు. ఎవరు బేసిక్ బట్టి వారికైతే అంత లాస్ అయితే ఉందన్నమాట. మరి దీన్ని క్వెషన్ చేస్తూ పెన్షనర్లందరూ గూడా సో, చాలామంది పెన్షన్‌లు ఎవరైతే 135 నెలలు కమ్యుటేషన్ పూర్తయి ఉంటుందో వారంతా గూడా హైకోర్ట్‌ను ఆశ్రయించడం జరిగిందనమాట. పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా హైకోర్ట్‌ను ఆశ్రయించిన తర్వాత హైకోర్టు ఈ పెన్షనర్స్‌కి తీర్పు ఇచ్చిందనమాట. సో, మొత్తం పరిశీలించినటువంటి హైకోర్టు పెన్షనర్స్‌కి అనుకూలంగా తీర్పయితే ఇవ్వడం జరిగింది. 135 నెలలు మాత్రమే రికవరీ చేయాల్సి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చింది. మరి కోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఫైనల్ అవుతాయా అంటే ఫైనల్ అయితే కావండి. ఎందుకంటే సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే అది అప్లికబుల్ అవుతుందనమాట. కానీ కొన్ని ఆధారాలను సమర్పించి ప్రభుత్వం తరపు నుంచి లాయర్లు ఈ మధ్యంతర ఉత్తర్వులను ఎప్పుడైనా సరే కొట్టివేయవచ్చు. కాబట్టి మనకు ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ తర్వాత ఎవరొచ్చినా సరే అందరికీ కూడా ఇదే వర్తించేలాగా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. సో, ఈ విధంగా కోర్టు ద్వారా వెళ్లి సాధించుకోవాలి అంటే చాలా కష్టమవుతుంది. చాలా సంవత్సరాలు అయితే టైము పడుతుందనమాట. మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఈ సమస్య అనేది కేవలము సర్వీస్ పెన్షనర్లకు వారిలో గూడా సీవీపీ కమిట్ చేసిన వారికి మాత్రమే అండి. కుటుంబ పెన్షన్‌దారులు కుటుంబ పెన్షన్ పొందేవారు ఈ సమస్య పరిధిలోకైతే రారనమాట. ఫ్యామిలీ పెన్షనర్స్‌కి ఇది ఔట్ ఆఫ్ మ్యాటర్ అనమాట. ఇక ఇక్కడ చూడొచ్చు మనము మెమో జారీ చేసిందనమాట. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ నుంచి సో, ఇక్కడ మెమో నంబర్ చూడొచ్చు. సో, ఈ మెమోలో ఏముందనేది చూద్దాము. సో, టీ&ఏ ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ నాట్ డిడక్ట్ ద కమ్యుటేషన్ portion of pension from all pensioners who have completed 11 years 3 months 11 years and 3 months అంటే 135 months instructions issued by the government అని అంటే they are well aware that some pensioners have approached the Honorable AP High Court seeking directions to stop further recovery of commutation portion of pension from their original basic pension and refund the excess amount already recovered as their commutation recovery along with interest done in 12 years. సో, ఈ విధంగా మెమో అయితే జారీ చేసింది ప్రభుత్వము. కోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందో సో, తర్వాత వెంటనే ప్రభుత్వము ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంటు ఈ విధంగా మెమో జారీ చేసింది. సో, అంటే ఇదివరకు 135 నెలల కంటే ఎక్కువ ఎవరైతే చెల్లించి ఉన్నారో, ఈ రికవరీ అనేది పే చేసి ఉన్నారో వారికి ఈ ఎక్స్‌ట్రా 20 మంత్స్ అయితేనేమి, ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్‌కి ఆ అమౌంటు
రీఫండ్ చేస్తూ విత్ ఇంట్రెస్ట్. సో, రీఫండ్ ద ఎక్సీస్ అమౌంట్ ఆల్రెడీ రికవర్డ్ విత్ ఇంట్రెస్ట్ అనేది ఈ విధంగా జారీ చేసింది. సో, ప్రెజెంట్ ఈ యొక్క సమస్య అనేది ఈ ఫైలు పెండింగ్ ఫైల్‌గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి టేబుల్ పైనైతే ఉందండి. ఈ డీఏ అరియర్స్ వీటి మధ్యలోనే ఇది కూడా ఉంది. సో, రాబోయే అసెంబ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ ఫైల్‌ను గనక సీఎం చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఈ ఫైల్ పైన సంతకం చేసినట్లయితే మనకు ఈ మెమో ఏదైతే ఉందో, ఈ మెమో అనేది మనకు జీవో రూపంలో రావటం జరుగుతుందనమాట. సో, ఈ జీవో అనేది పర్మనెంట్‌గా ఎవరు ఇంకా తీసేయలేరు. సో, పర్మనెంట్ అయితే అయిపోతుంది. సో, మనము కోర్టు ద్వారా ఆహ్, తెచ్చుకునే దానికంటే కోర్టు కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో, అది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళి కొన్ని పదుల సంవత్సరాలు కూడా పట్టవచ్చు. కానీ ఈ జీవో జారీ చేయడం గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతిలో ఉందనమాట. ఒక నిమిషం పని. సో, ఆయన జస్ట్ సంతకం పెట్టి, పరిశీలించి సంతకం పెట్టేసినారంటే, సో, వెంటనే మనకు జీవో అనేది జీవో రూపంలో జారీ అవుతుందనమాట. సో, త్వరితగతిన మనము జీవో రూపంలో తెచ్చుకోవడమే ఈ మేరకు ఈజీగా ఉంటుంది. చాలా సులభమైన పద్ధతి. మరి ఇప్పటి వరకు ఎవరెవరు ఎంత అమౌంట్ ఎక్స్‌ట్రా పే చేశారు? వారి యొక్క బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ రీఫండ్ రావాల్సి ఉంది అనే టేబుల్ అయితే ఇక్కడ చూద్దాము. సో, టోటల్ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ ఫర్ ఎక్స్‌ట్రా 45 మంత్స్. సో, 180 నెలలు ఎవరైతే పే చేసి ఉన్నారో వారికి 45 నెలలు ఎక్స్‌ట్రా పే చేసి ఉన్నారనమాట. సో, ఆ ఎక్స్‌ట్రా అమౌంట్ ఇన్ రూపీస్ టేబుల్ అనమాట. వారి వారి బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ ఎక్స్‌ట్రా పే చేసి ఉన్నారనేది ఈ టేబుల్‌లో తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్ కాలమ్‌లో బేసిక్ పే అయితే ఉంటుంది. అలాగే సెకండ్ కాలమ్‌లో వారు 40% చేసి ఉన్నట్లయితే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా చెల్లించి ఉన్నారు ఈ 45 మంత్స్‌కి. అలాగే 30% కమిట్ చేసి ఉన్నట్లయితే ఎంత అమౌంట్ ఎక్స్ట్రా పే చేసి ఉన్నారు. అదేవిధంగా 20% మరియు 10% కమిట్ చేస్తున్న వారికి ఎంత అమౌంట్ ఎక్స్ట్రా వారు పే చేశారు. వారికి ఎంత అమౌంట్ రిఫండ్ రావాలి అనేది తెలిపే టేబుల్ అండి. సో, సపోజ్ రూ. 20,000 బేసిక్ ఉన్నవారు 40%తో కమిట్ చేసినట్లయితే 3,60,000, 30%తో కమిట్ చేసినట్లయితే 2,70,000, అలాగే 20%తో కమిట్ చేస్తున్నట్లయితే 1,80,000, 10%తో కమిట్ చేస్తున్నట్లయితే రూ. 90,000 ఎక్స్ట్రాగా చెల్లించి ఉన్నారు. సో, ఈ ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు జీవో జారీ చేసిన వెంటనే ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ మేరకు జీవో రూపంలో ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు మనకు ఈ అమౌంట్‌ను రీఫండ్ అమౌంట్‌ను బిల్లులు పెట్టుకునేదానికి సీఎఫ్ఎంఎస్‌లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయబడుతుందనమాట. సో, అప్పుడు ఈ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తారనేది అప్పుడు ప్రభుత్వం యొక్క నిర్ణయము. సో, మరి వారి వారి బేసిక్‌ని బట్టి ఎంత అమౌంట్ రిఫండ్ వస్తుందని ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు. మినిమమ్ 3,00,000 నుంచి ఇక్కడ బేసిక్ పే, ఇక్కడ 40% కమిట్ చేసిన వారికి, ఇక్కడ 30% కమిట్ చేసిన వారికి, ఇక్కడ 20% కమిట్ చేసిన వారికి మరియు 10% కమిట్ చేసిన వారికి ఇంత అమౌంట్ రావటం జరుగుతుంది. మరి వారి బేసిక్ పేని బట్టి మినిమమ్ 3,00,000 టు ఆహ్, హైయెస్ట్ లెవెల్ అనమాట. అంటే హైయెస్ట్ లెవెల్ మనకు 30,00,000 వరకు కూడా ఎక్స్ట్రా అమౌంట్ అయితే చెల్లించి ఉన్నారు. ఆ అమౌంటు ఆహ్, ఈ విధంగా కమ్యుటేషన్ రూపంలో చెల్లించి ఉన్నారనమాట. సో, త్వరితగతిన జీవో రూపంలో ఈ మెమో కాస్త జీవో రూపంలో రావాలి అనైతే ఆశిద్దాము. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. సో, దీనిపై ఫర్దర్ అప్డేట్ ఏమొచ్చినా సరే మన ఛానెల్‌లోనే ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి. తోటి పెన్షన్ విశ్రాంత ఉద్యోగులతో అయితే షేర్ చేయండి. సో, మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. సో, ఇక్కడ మనకు హైయెస్ట్ బేసిక్ అనేది 1,80,000 తీసుకున్నట్లయితే వీరు 40%తో కమిట్ చేసి ఉన్నట్లయితే 32,00,000 పైగానే చెల్లించి ఉన్నారు. అంటే 3-30 లాక్స్ వరకు కూడా ఈ విధంగా చెల్లించి ఉన్నారు. ఈ అమౌంట్స్ అన్నీ రీఫండ్ అయితే రావాల్సి ఉంది. సో, వీడియోని ఎక్కువగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అధికారుల దృష్టికి వెళ్ళిందంటే ఈ ప్రాసెస్ అనేది త్వరితగతిన కంప్లీట్ చేయడానికి వీలైతే ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.